నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిన మద్యం దుకాణాల అనుమతులను రద్దు చేయాలని బర్ల బాబురావు డిమాండ్ చేశారు. రాజమండ్రి కలెక్టర్ కార్యాలయం వద్ద బర్ల బాబురావు ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిన మద్యం దుకాణాల అనుమతులను రద్దు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బర్ల బాబురావు మాట్లాడారు. నేషనల్ హైవేని ఆనుకొని ఉన్న మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీ ధర కంటే 10 నుండి 20 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. సామాన్యులు చీప్ లిక్కర్ కొనాలంటే 145 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారు తక్కువ ధరకి దొరుకుతున్న నాటుసారాకి, గంజాయికి అలవాటు పడి ఆరోగ్యాలు పాడు చేసుకుని ఆసుపత్రుల పాలవుతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి మహిళా సంఘాలతో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మైనార్టీ వర్గాల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. వెంటనే నాసిరకం మద్యాన్ని, వెంటనే నాసిరకం మద్యాన్ని, వెంటనే నాసిరకం మద్యాన్ని, లిక్కర్ దండాన్ని, లిక్కర్ దండాన్ని, లిక్కర్ దండాన్ని, లిక్కర్ దండాన్ని, లిక్కర్ దండాన్ని, లిక్కర్ దండాన్ని, మద్యం మాఫియాని, మద్యం మాఫియాని, మద్యం మాఫియాని, మద్యం మాఫియాని, మద్యం మాఫియాని, మద్యం మాఫియాని. బర్ల బాబురావు అని నేను బీసీ సంఘాల అధ్యక్షుడిగా, బలహీన వర్గాల ప్రతినిధిగా గత కొంతకాలంగా రాజమండ్రిలో మద్యం మాఫియా చేస్తున్న ఆగడాలపై మనం ఒక ఉద్యమం చేయడం జరిగింది. ఏంటే ఈ మద్యం నాసిరకం మద్యం తెచ్చి ఇక్కడ ప్రజల ప్రాణాలతో ఈ మాఫియా అంతా కూడా ఆడుతూ ఉన్నారు. అలాగే పక్క రాష్ట్రాల నుంచి చౌక రకం బ్రాంతీలు తెచ్చి ఇక్కడ ప్రజల ప్రాణాలతో ఆడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఎంఆర్పీ ధర కంటే అధికంగా 20 రూపాయలు వసూలు చేసి పేద ప్రజల రక్త మాంసాలతో ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ ఈ మద్యం మాఫియా అంతా కూడా. దీన్ని తక్షణం అరికట్టవలసిన ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా వాళ్ళకి వత్తాస పలుకుతూ లక్షలాది రూపాయల లంచాలు తీసుకుంటూ వాళ్ళకి తొత్తులుగా మారారు కనుక ఎక్సైజ్ అధికారులందరినీ సస్పెండ్ చేసి వాళ్ళని జైలుకు పంపే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని బలహీన వర్గాల ప్రతినిధిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే నేషనల్ హైవే ఆనుకొని 4 మద్యం షాపులకి అనుమతి ఇచ్చారు ఎక్సైజ్ అధికారులు. మనకి గవర్నమెంట్ జీవోలో క్లియర్గా ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది నేషనల్ హైవే పక్కన ఎక్కడ కూడా బ్రాందీ షాపులు ఉండకూడదని. అలాంటిది ఇవాళ నేషనల్ హైవే పక్కనే 4 బ్రాందీ షాపులు మనకి ఇవ్వడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి 10ల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి కనుక దానిపైన కూడా ఈ హత్యలన్నీ కూడా ఎక్సైజ్ హత్యలుగా దీన్ని పరిగణించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ యాక్సిడెంట్లు కాదు, ఎక్సైజ్ వాళ్ళు అనుమతులు ఇవ్వడం వల్ల మద్యం తాగి ప్రజలు చచ్చిపోతున్నారు కనుక అవన్నీ కూడా ఎక్సైజ్ హత్యల కింద ప్రభుత్వం పరిగణించి వాటికి నష్టపరిహారం డబుల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి ఒక్కరిని పేదవాడిని ఆదుకోవాల్సిన అవసరం ఈ గవర్నమెంట్కి ఉంది. ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన అవసరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఉంది. అలాగే మద్యం పాలసీని కూడా డివైడ్ చేసి ఈ అధికారులు లక్షల రూపాయలు ముడుపులు తీసుకున్నారు కనుక సమగ్రమైన దర్యాప్తు జరిపి వీళ్ళందరినీ జైలుకు పంపే వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తరఫున బర్ల బాబురావు అని నేను ఒక ఉద్యమాన్ని చేస్తానని ఈవేళ కలెక్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీనిపైన తక్షణం చర్య తీసుకోకపోతే వందలాది మంది మహిళలతో ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుందని ఈవేళ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను.